కాకినాడ పోర్టుకు తరలిస్తున్న 130 బస్తాలు 6.5 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న రెవెన్యూ సిబ్బంది. యలమంచిలి మండలం ఏటికొప్పాకలో ఉన్న వెంకటదుర్గ ట్రేడర్స్ రైస్ మిల్ ఓనర్ టి నాగేశ్వరరావు కాకినాడ పోర్టుకి 130 బస్తాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో యలమంచిలి డిప్యూటీ తహసీల్దార్ వినయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి రేషన్ బియ్యాన్ని పట్టుకుని స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. తరలించిన బియ్యాన్ని శాంపిల్ సేకరించి ల్యాబ్ కి పంపించగా అవి రేషన్ బియ్యం అని నిర్ధారణ అయిందని సివిల్ సప్లై తహసీల్దార్ తెలియజేశారు. రైస్ మిల్లు ఓనర్ టి నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి ఈ రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై గోడౌన్ కి తరలించడం జరిగిందని తెలియజేశారు.